ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన తీర్మానం తీసుకున్నాం. హల్లెలూయా. విశ్వాసముతో ఏకాంత ప్రార్థన ప్రారంభించుట. హల్లెలూయా. విశ్వాసముతో ఏకాంత ప్రార్థన ప్రారంభించుట. విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అనేది బైబిల్ మొత్తం చెప్తుంది. ఈ విశ్వాసము ఉంటే ఏం జరుగుతుందో హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. ఒక్కసారి తీయండి. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే వినుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుగువారికి ఫలం దయచేవాడు అని నమ్మవలను కదా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ప్రార్థన కంటే ముందు విశ్వాసంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఎందుకు విశ్వాసము అంటే దేవుని మీద విశ్వాసం, క్రీస్తు మీద విశ్వాసం, వాక్యం మీద విశ్వాసం. దేవుని ఆలోచన ఏంటి? ఆదిలో జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. సాతానుని ఎప్పుడైతే తన్ని పడేశాడో అప్పుడు తన మనసును మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు మనసును అంటే, నా వలె నా స్వరూపమందు నా పోలిక చొప్పున నా స్వరూపమందు మానవుని చేయాలనుకున్నాడు. హల్లెలూయా. తేజో నక్షత్రము, వేకువ చుక్క, కాలుచున్న రాళ్ల మధ్య ఉంది, అభిషేకం పొందిన కేరుబు, విచిత్ర, అన్ని దేవదూతలు వేరు, ఈ దేవదూత వేరు. హల్లెలూయా. కానీ ఆ దేవదూతకి ఏమనిపించింది అంటే, దేవుని కంటే కొంచెం సమానం చేసుకుంటా అని ఆలోచన వచ్చింది. ఏం చేయాల ఆలోచన రావడంతోనే సాతానును లేక వెలుగుదూతను లేక ఆ కేరుబును తన్ని పడేస్తే దాంతోపాటు ఒక 75% కింద పడబడి సృష్టి అంతా దేవుని మొట్టమొదటి ఏదైనా మనం అంతా కాకావికలమైంది. అప్పుడు దేవుడు తన ఆలోచన మార్చుకొని ఈ 5 రెక్కలు, ఈ 10 రెక్కలు, ఈ 9 రకాల వైద్యులతో చేసి ఇది స్థితి నచ్చట్లేదని మన వలె మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయాలంటే మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 28 వరకు చదవండి. 26వ వచనం నుండి 28. మన స్వరూపమందు మన పోలిక చొప్పున పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును 28 అయిపోతే కాగా. దేవుని ప్లాన్ ఏంటంటే, ఆ పరలోకంలో దేవుని తోట ఏదోలో ప్రాబ్లం వచ్చింది కదా. అయితే ఈ దేవదూతలు కెరూబులు కాకుండా డైరెక్ట్ మనలాగానే మనుషుల్ని చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేసే 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే మనకు అక్కడ ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రాలలో ఊపిరి ఊది నరుడిని చేస్తే నరుడు జీవాత్మయుడు. అతని కొరకు తూర్పున ఒక ఏదైనా తోటను వేసి ఆ తోటను సేద్యపరచుటకు నరుడిని అక్కడ ఉంచాడు. ఆ తోటలో ఒక నది పుట్టింది. ఆ నది 4 శాఖలు అయిపోయింది. ఆ వెళ్ళిన ప్రతి చోట బ్లెస్సింగ్స్ ఉంది. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతనికి గాఢ నిద్ర కలిగజేసి పక్కటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించి అతని ఎదుగు తీసుకొస్తే అతడు ఆ అమ్మాయిని చూసి నా మాంసంలో మాంసము, నా ఎముకల్లో ఎముక, నారి అనబడునని ఈయన మాట్లాడడం. వీరిద్దరూ దేవునితో కలిసి మాట్లాడడం. హల్లెలూయా. అంటే దేవునితో సహవాసం. అంటే ఈ వ్యక్తికి దైవిక జ్ఞానం ఉంది. దేవునికి ఉన్న ఎన్ని ఉన్నాయి. 8వ కీర్తనలో ఉన్నట్టు దేవుని కంటే నరుడిని కొంచెం తక్కువ చేశారు. ఆల్మోస్ట్ దేవుడే. బైబిల్ కూడా చెప్తుంది, మీరు దైవములని మీరు ఎరగరా. హల్లెలూయా. అలాగూ చేసి వీళ్ళు దేవునితో సహవాసం వెళ్తున్నారు. వీళ్ళకి ఏం లేదు, ఏ బాధన బంది లేదు, ఏ పరిచయం లేదు, ఏ గందరగోళం లేదు. ఆనందము, సంతోషము. ఆయన సృష్టిని ఆనందిస్తూ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెడుతూ ఆయన మీద ఎక్కువ విశ్వాసం, సృష్టికర్త మీద విశ్వాసం.
కలుగజేసిన దేవుని మీద విశ్వాసం, నిర్మించిన దేవుని మీద విశ్వాసం, ఈ ఆదాము కానీ అవ్వకు కానీ వీళ్ళిద్దరిని ఆయన కలిగించారు. ఆయన మీద విశ్వాసం ఎప్పుడూ డిస్టర్బ్ కాలేదు వీళ్ళిద్దరికి. అందుకే ప్రతిరోజు సాయంకాలం సల్లపూట దేవుడు వారితో మాట్లాడేవాడు, వాళ్ళు దేవుడితో మాట్లాడేవాడు. అంటే ఇక్కడ ఏంటంటే అవసరాల కొరకు వచ్చినట్లేదు, వర్షిప్. హల్లెలూయా. జస్ట్ చక్కెర, చాక్పత్త, పాలు మరగబెట్టి చేస్తే చక్కటి టీ అయినట్టు అట్లా దేవుని సన్నిధి అమితంగా ఆనందించేవాడు. మీరు చూడండి, పసి పిల్లలతోని ఇప్పుడు చిన్న తల్లి ఉంది కదా, చిన్న తల్లి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు పని కొద్దిసేపు ఇట్లా ఆడుకోగానే ఎంత అలసట అనిపిస్తుంది, ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది, చిన్నపిల్లలు కదా. అలాగూ ఆదామవ్వలు దేవుని సన్నిధిలో ఉంటే ఆ చిన్నపిల్లలు చూసి దేవుడు అంత సంతోషించేది, అంత ఆనందించేది, అంత హ్యాపీగా ఉండేది. ఏ కొరత లేదు, ఏ కొరత లేదు, సమృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, దైవిక జ్ఞానం, అన్ని వీళ్ళకు లోపల ఆల్రెడీ దేవుడు చెప్పాడు, మీరు అన్నిటినీ ఏలుతారు, సృష్టిని వెళ్తారు, భూమిని నిండిస్తారు, విస్తరిస్తారు, అభివృద్ధి చేస్తారు, లోపరుచుకుంటారు. ఇక ఈడోబడే బ్రతుకులు ఉండవు. జస్ట్ దేవుని బిడ్డలు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకు అజమాయిషి అంత దేవుందే. అంటే ఎలా ఉంది? ఫెయిత్, విశ్వాసం, ఇంకేం లేదు. వీళ్ళిద్దరు ఎవరు ఉన్నారు? వీళ్ళిద్దరు ఇంకెవరు లేరు. దేవుడు సృష్టిలో మాట్లాడగలిగారు వీళ్ళిద్దరు ఉన్నారు. కానీ వీరి విశ్వాసము వారి సృష్టికర్తైన యెహోవా మీదనే. హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సంతోషాన్ని ఓర్వలేనోడు ఒకడు ఉంటాడు. ఎవడు? అక్కడ తన్ని పడేశాడు కదా లూసిఫర్ గారిని. వాడు మెల్లగా సృష్టిని చూశాడు. ఆదాము సరే దేవుని రూపం, అవ్వను చూశాడు దేవుని రూపం, వాళ్ళకున్న అథారిటీ చూశాడు. అరే దేవుడు ఇంత అధికారం ఇచ్చిండు వీళ్ళకి అని ఈ విధంగా వాడు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడో తెలియదు. కానీ మెల్లగా పాము సోటిచ్చింది. ఆ పాము సోటిస్తే ఈ పాము ఏం చేసింది? ఒక్కరోజు రాత్రి జరిగింది కాదండి. ఆమె పండు తినమడు, వాడు చూడమడు, ఇది ఒక్కరోజు జరిగింది కాదు. అది మంచి అయినా చెడైనా లేట్గా, అంటే మాటికి వెళ్ళి మాట్లాడము, పరిచయం పెంచుకోవడం, మళ్ళీ మెల్లగా మాట్లాడుకోవడం వల్ల నమ్మకాలు పెరగడం ఇద్దరికి. ఆ నమ్మకం ఎక్కడి దాకా వచ్చిందంటే, నువ్వు తినకమ్మా, నువ్వు చూస్తే తప్పేంది అనేసరికి ఆ చూడాలని అనిపించింది. చూస్తూ ఉండిపోతే లోపల అనిపిస్తుంది, అచ్చి ఏం మాటలు చెప్పి చేసిండు వాడు? మీరు దేవతల వలె ఉంటారు. అక్కడ దేవుని ప్లేస్ని ఆక్రమిస్తేనే తన్ని పడేసే, మళ్ళా సేమ్ రూట్లోనే వచ్చేసాడు. మీరు దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచి చెడుల జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు తెరవబడడానికి వీళ్ళకి తక్కువైంది ఏమున్నది? ఆదామాలకు ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. కానీ కన్నులు తెరవబడతాయి అనేసరికి ఇక ఈ ఊహాలోకంలో దర్శించింది. ఎందుకంటే మనిషి ఆలోచనలకు, ఊహాశక్తికి అది బలమైన ఇది ఉంటుంది. అయితే ఊహాలోకంలో దర్శిస్తే వాళ్ళు ఏది ఆ పండు తిన్నట్టు, వీళ్ళు మొత్తం దేవతలాగా అయిపోయినట్టు, దేవునితో పాటుగా ఈ ఏదైనా తోటలో ఉండడం ఎందుకు, ఆయనతో పాటు పరలోకంలో ఉంటాం. ఈ తోట ఎందుకు, ఈ నీళ్ళు ఎందుకు, ఆయనతో పాటు పరలోకంలో ఉంటాం అని ఏమనుకున్నదో పిచ్చి మొక్కంది. మొత్తం మీద తిన్నది, భర్తకిచ్చింది. నిజంగానే కన్నులు తెరవబడ్డాయి. నిజంగానే వాళ్ళకు ప్రత్యక్షత దొరికింది. ఏంటి ప్రత్యక్ష అంటే? వాళ్ళు దిగంబరులు అయిపోయారు. హల్లెలూయా. భయం, సిగ్గు, బిడియం వచ్చేసింది. ఇద్దరు భార్య భర్తలే, వైఫ్ అండ్ హస్బెండే, కానీ ఇద్దరు నగ్నత్వాన్ని చూసుకోలేకపోతున్నారు. ఒకరినొకరు చూడాలని ఏహి భావం అనిపిస్తుంది. వెళ్ళి చెట్టు దాక్కుండా కాదు, థాట్స్ కూడా పని చెప్పారు. ఏం చేశారు? అరే నగ్నత్వాన్ని కప్పుకోవడానికి ఏం చేద్దాం, ఏం లేదు, గచ్చపడాలు తీసుకో, ఒకటి తీసుకో సొంతగా. ఇక దేవుడు లేడు ఇక్కడ, వీళ్ళు చేసే ఈ పనిలో దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, సృష్టికర్త లేడు. ఆ మెల్లగా గచ్చపడాలు కట్టుకుంటే దేవుడు వచ్చేసాడు. ఎప్పటికీ కలుసుకుంటాడు కదా, వచ్చేసరికి వీళ్ళు ఎదురుకు వస్తలేదు, ధైర్యంగా ముందుకు వస్తలేదు. అరే ఇది నా కొరకు నా పిల్లలు ఎదురు చూడాలి, వాళ్ళతో నేను చాలా ఆనందించాను, సంతోషంగా ఉన్నాను, ఏంటి కనబడట్లేదు అని ఆలోచించిన దేవుడు ఒక అడుగు ముందుకేసి, ఆదామా నువ్వెక్కడున్నావు? నాతో తాగుడు మూతలు ఆడుతున్నావా?
నేను మీతో ఆనందిస్తాను కదా, నేను మీతో సంతోషిస్తాను కదా. దాక్కున్నారా మీరిద్దరు? నాకు చిన్నపిల్లలు కదా, మీరు ఎంత పెద్దలు. నేను కలిగి చేశాను కదా, డైరెక్ట్ యంగ్ మ్యాన్గా చేశాను కదా, అన్నీ ఇచ్చేసాను కదా, నా స్వరూపాన్ని ఇచ్చాను, నా జ్ఞానాన్ని ఇచ్చాను, నాకు సమస్తాన్ని మీకు ఇచ్చేసాను కదా, మీరు నా పిల్లలు కదా, నేను చేసుకున్న పిల్లలు కదా అని వాళ్ళతో ఆనందించి మీరు దగడుమూతులు ఉన్నారా? నేను గుర్తుపట్టగలుగుతాను. అట్లా ఆట ఆడినలా అనుకుందాం మన తల్లిదండ్రులు పిల్లలు ఆట పడిచాడు. కానీ మానవుడు, అయ్యా నీ కాళ్ళ శబ్దం ఇది, మేము భయపడ్డాం, చెట్టు చాటుకు దాక్కున్నాం. అరే భయం ఎందుకు వచ్చింది? భయం నీ బ్లడ్లో లేదు కదా. విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు, భయం ఉన్న దగ్గర విశ్వాసం ఉండదు. హల్లెలూయా. భయము, పిరికితనము దేవుని రాజ్యానికి కూడా వారసులు గారు. అవిశ్వాసము, పిరికితనము అది రెండవ అగ్నిగుండం అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అసలు దేవుడు ప్రేమామయుడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి లోపల భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అంత ప్రేమతో నేను ప్రేమించి ఇంతగా చేసుకొని ఇంతగా ఆనందిస్తుంటే మీరెందుకు భయపడుతుందంటే, అయ్యా మీరు తినొద్దన్న పంట మేము తిన్నాం, మేము దిగంబరులమైపోయాం, మాకు సిగ్గు అనిపిస్తుంది, ఒకరినొకరు చూసుకోలేకపోతున్నాం, గచ్చట ప్రాకు చుట్టుకున్నాం, అయినా ఏదో వెళ్తే అసంతృప్తి అనిపిస్తుంది అయ్యా అనగానే, అసలు ఎవడరా మిమ్మల్ని తినమన్నది, ఎందుకు మీరు తిన్నారు అని అన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు అమ్మాయిని ఇచ్చావు కదా, నా బాధలో నేను ఉన్నాను, ఒంటరిగా దిగాలిగా ఉండగలుగుతా కదా, నువ్వే నాకు గాఢ నిద్ర కలిగేసి ఒక పక్కటే ఉండి స్త్రీని తీసుకొచ్చి ఇస్తే ఏదో సంతోషంతో పాట వచ్చింది, మంచి ముందు అనుకోడు, కానీ ఈ పిచ్చి చేయబట్టి ఈ దరిద్రం వచ్చింది. సరే అని ఆమెను అడిగా, అమ్మ ఏంటమ్మా? అయ్యా నాదేం పొరపాటు లేదు, సర్పం నన్ను మోసం చేసేది. అంటే ఇక్కడ ఏమైపోయింది వీళ్ళది? ఫెయిత్, విశ్వాసం. దేవుని దేని నుంచి? క్రీస్తు మీద లేక యెహోవా మీద నుండి, సృష్టికర్త మీద. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఏమైపోయింది? శాపాలు రావడం మొదలుపెట్టింది. పామును శపించాడు, నువ్వు బ్రతికినంత కాలం పొట్టతో ప్రాప్తం, నీకు ఫుడ్ అన్నము నీకు మట్టే, స్త్రీ నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను, అది నీ మడిమి మీద కొడుతుంది, నీవు తల మీద కొడతావు. అక్కడ వాగ్దానం చేశాడు కలువరి సిలువ గురించి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అక్కడ వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానం భార్య భర్తలు కలిస్తే పుట్టలేదు యేసయ్య, పరిశుద్ధాత్మ వలన కన్యకకు జన్మించాడు. హల్లెలూయా. ఆ విధంగా చేశాడు. ఈ వ్యక్తిని అన్నాడు, నువ్వు బ్రతికి దినాలు చెమటోడ్చే బ్రతుకుతావు, ఈ భూమి ఈ నేల మీ నిమిత్తం శపిస్తున్నాను, అప్పటి వరకు ముండ్ల పొదలు గచ్చ పొదలు ఈ సృష్టిలో లేవు, అవి మొలుస్తాయి, నువ్వు సేద్యపరుస్తావు, నువ్వు వేదనతో బాధపడుతూ నువ్వు చెమటోడ్చి నువ్వు మన్నే గనుక నువ్వు మన్నైపోతావు. హల్లెలూయా. ఇక వేరే ఆప్షన్ లేదు, అయిపోయింది. స్పిరిచువల్ బతుకు కొలాప్స్ అయిపోయింది. కానీ వీళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభుకు ప్రాధేయపడుతున్నారు. కానీ దేవుడు కనికర సంపన్నుడు కదా, ప్రేమమయుడు కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? సరే మునుపు ఉన్నంత ఆధిక్యత ఇప్పుడు మీకుండదు, కానీ నేను మీ పక్షాన ఒక బలర్చి చర్మపు చొక్కాయలు చేయించి మీకు తొడిగిస్తాను. హల్లెలూయా. ఈ గచ్చట పాకులు ఎండకు ఎండుతాయి, తర్వాత రాలిపోతాయి, కానీ చర్మం చొక్కాలు, ఈ వస్త్రం అన్న చీకిపోతుంది, కానీ చర్మం చీకిపోయే సహావాలు. దేవుడు చేసేది ఏదైనా భద్రత ఉంటుంది. మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆలోచనలకు ఆయన భద్రత వేరే. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం వేరే. నిజంగా చెప్పాలంటే నేను అంటాను, ఫస్ట్ దర్జీ యెహోవా దేవుడే. ఈ బైబిల్ గ్రంథం ప్రతిదానికి ఆరంభాలు, ఆదికాండం అంటేనే ఆరంభాలు, మరణానికి, సావుకు, మంచికి, చెడుకు, అన్నిటికీ ఆరంభాలు. హల్లెలూయా. అలా చెప్పి వాళ్ళు ఏమంటారంటే దేవునితో తిరిగి సహవాసం. విశ్వాసాన్ని కోల్పోయారు కదా, మళ్ళీ విశ్వాసం తెచ్చుకోండి, విశ్వాసంతో కూడిన ప్రార్థన, సహవాసం స్టార్ట్ చేయండి నా అని దేవుడు చెప్తే ఆ విధంగా వాళ్ళు సేద్యపరుచుకుంటూ బ్రతుకుతూ. ఇక ఆ తోటలో ఉండే ఆధిక్యత లేదు. ఎందుకు? దేవుడు ఆ తోటలోకి వెళ్ళి బయటికి పంపించేసి ఖడ్గజాలను మళ్ళీ ఒకవేళ జీవవృక్ష ఫలం తింటే నిరంతరం జీవిస్తాడేమని ఖడ్గజాలను నిలబెట్టాడు. ఆ ఆధిక్యతలు పోయాయి, ఆ అవకాశాలు పోయాయి. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక కష్టపడుతున్నారు. బాధ, కష్టము, కన్నీళ్ళు, దరిద్రము, రోగము, నిరాశ,
ఇక అన్ని రకాలుగా అంటే ఇక భార్య భర్తల లొల్లి అప్పుడే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. కట్టెల పుల్లల కట్టె ఇక ఒకరినొకరు అపార్థం చేసుకోవడం అక్కడే స్టార్ట్ అయినట్టుంది. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, సంవత్సరానికి ఒకసారి బలి అర్పిస్తున్నారు, ఇక సంసారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి 2 పిల్లలు కలిగారు. పెద్దోడేమో కయ్యను, చిన్నోడేమో హేబేలు. వీళ్ళకు కూడా ఆదామవ్వలు అరే మేము ఇట్లా అయిపోయావురా, విశ్వాసాన్ని కోల్పోయాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం, ఏకాంత ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం, దేవునితో సంబంధాన్ని కోల్పోయాం. దానివల్ల ఏదైనా ఇప్పుడు ఏ తోటలో ఉండేదిరా మేము. హల్లెలూయా. అక్కడ మాకున్న ఆధిక్యతలు వేరే, సృష్టి అంతా మేము ఎట్లా చెప్తేనేదిరా. ఇప్పుడు పులికి భయపడాల్సి వస్తుంది, పిల్లికి భయపడాల్సి వస్తుంది, ఎలుకకు భయపడాల్సి వస్తుంది, తొండకు కూడా భయపడాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని. ఎందుకంటే మనం పరిస్థితులన్నీ ఇదైపోయినాయని ఏం చేసిన వాళ్ళకి చెప్తారు. ఏది ఏమన్నా కానీ రా, మీరు దేవునితో ఉండాలరా, దేవునికి బలి అర్పించాలి, మీ హృదయాలు దేవునికి సమ్మతిగా చేసుకోవాలి. అంటే చిన్నోడు ప్రతిదీ తీసుకున్నాడు, పెద్దోడు ఎందుకంటే ముందు పుట్టిండు కదా, కొంచెం తెలివిగలడు కావచ్చు, కొంచెం తెలివిని ఎక్కువ ఉపయోగిస్తున్నాడు కావచ్చు. అతడు ఏం చేశాడంటే ఇతను వ్యవసాయదారుడు, ఇతను గొర్రెల కాపరి. కానీ బలి అర్పించాలి. బలి అర్పించేదానికంటే ముందు మన హృదయాలను దేవుడు చూస్తాడు. నువ్వు ఇచ్చేదాని ముందు, నువ్వు మాట్లాడేదాని ముందు నీ హార్ట్ని చూస్తాడు. నీ హృదయాన్ని దాటి దేవుడు నిన్నైనా నన్నైనా ఆయన దీవించడు. మన హృదయాన్ని చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడు, మన ఆలోచనను చూస్తాడు, మన తలంపులను చూస్తాడు, మన ఊహలను చూస్తాడు. అయితే వీళ్ళిద్దరు హృదయాలు చూస్తే ఈ వ్యక్తి లోపల ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉంది, ఈ వ్యక్తి లోపల ప్రార్థన ఉంది కానీ విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే బైబిల్ ఏమని చెప్తుంది? 10వ అధ్యాయం 17వ వచనం రోమిలికి రాసిన పత్రిక, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నీతి కలిగినట్లు నువ్వు నోటితో ఒప్పుకుంటావు, విశ్వాసం కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తావు. ఆయన పరలోకంలో ఇంకెక్కడ, ఆయన నీ ఎదుటను నీ నోటను నీ దగ్గర ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు దేవుడు. ఆ వాక్కును విశ్వాసంతో అంగీకరిస్తే ఆ విశ్వాసం నిన్ను ఏకాంత ప్రార్థనలోకి, దేవునితో కలిసి సంధించే అనుభవంలోనికి నడిపిస్తుంది. ఈ అనుభవంలోకి హేబేలు వచ్చాడు, చెప్పినట్టు బలర్పించాడు. ఈయనకు గొర్రెల కాపరి కాదు కాబట్టి బలర్పించలేదని మనం అనుకుంటాం. ఇప్పుడు తమ్ముని అడిగాడు, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కదా. ఒరే చిన్నోడా, నువ్వు ఇట్లాగూ గొర్రెల కాపరివి, నాకు ఈ వ్యవసాయం వచ్చింది, సరే నేను వస్తు మార్పిడి చేసుకుందాంరా, నువ్వు ఒక గొర్రెని, నీకు దానికి కావాల్సిన అమౌంట్ లేకపోతే ధాన్యం నీకు ఇచ్చేస్తాను, నువ్వు అది ఇస్తే ఇద్దరం కలిసి మనం అర్పించేద్దాంరా అని చెప్పగలగాలి. నేను ఇదే నాకు దేవుడు ఇచ్చిన ఇదే చేస్తాను. ఇదంతా ఈ ఇచ్చే గొర్రెపిల్ల దీన్ని చూడట్లేదు, వారి అంతరంగాలను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలి. ఇక్కడ గొర్రెపిల్ల అనేది దేవుని వాక్య ప్రకారం చేశాడు, కానీ దానికంటే ముందు దేవుడు ఇంకొక అడుగు ముందుకేసి హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, మీరు వాక్యం వింటున్నారు. వాక్యం మంచిగా అనిపించకపోవచ్చు, మంచిగా అనిపించవచ్చు. మీరు ప్రభు నమ్ముకున్నారు, నేను ప్రభు నమ్ముకున్నా. అయితే మీ వాక్యాన్ని వినే మిమ్మల్ని దాటేసి, చెప్పి నన్ను దాటేసి, ఈ మాటలు దాటేసి మన హృదయాన్ని తొంగి చూస్తాడు. చూసి దానిని బట్టి మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. చెప్పే వ్యక్తిని బట్టి కాదు, వినే వ్యక్తిని బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి. ఈ హేబేలు హృదయాన్ని చూశాడు, అతని వైఖరిని చూశాడు, అతని ఆత్మీయ స్థితిని చూశాడు, ప్రార్థన జీవితాన్ని చూశాడు. దేవుని మాటకు లోబడి తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఆ విధంగా బలి ఆ మనసుతో అర్పిస్తే దేవుడు అంటున్నాడు, హేబేలు బలి శ్రేష్టమైంది. దేవుడే వెతుకుతాడు. కయ్య దగ్గరకు వచ్చి, ఏంటంటే మీ తమ్ముడు ఏంటంటే, మా తమ్ముడికి నేను కావాలో అన్నాడు. అరే అట్లా మాట్లాడుతావు, మీ తమ్ముడి గురించి కావాలో అన్నాడు.
నువ్వు అతన్ని చంపావు కదా, ఆ రక్తము భూమిలోకి వెళ్ళి నాకు ప్రార్థన చేస్తుంది, హల్లెలూయా, నాకు మొరపెడుతుంది. అన్యాయంగా నిష్కారణంగా కారణం లేకుండా దేవుణ్ణి అత్తుకుంటే, దేవునికి ఆరాధన చేస్తే, దేవుని కొరకు సమర్పించుకొని బ్రతుకుతున్న నీ తమ్ముణ్ణి ఎలా చేతులు వచ్చారని చంపడానికి, అతన్ని చంపడానికి? ఏం పాలిపాక్యం లేదు కదా మీ దగ్గరికి? ప్రపంచం అంతా మీదే కదా, భూమి అంతా మీదే కదా, ఆస్తులన్నీ మీదే కదా. ఎందుకు ఎందుకు ఏం దొరుకుతుంది అని దేవుడు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వరకు చదవండి. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొని వాడేవాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. 16 వరకు. అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండను. ఇక ఆయన వంశం అంతా ఉంటుంది. కయ్యను పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఒక లిస్ట్ ఉంటుంది, వాళ్ళ వంశం లిస్ట్ ఉంటుంది, కయ్యని లిస్ట్. కానీ ఇప్పుడు ఏబేలు చనిపోయాడు కదా, ఇక దేవునితో సంబంధం బ్రేక్ అయింది. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వ్యక్తులు లేరు, దేవునితో వ్యక్తిగత ప్రార్థన చేసే వ్యక్తులు లేరు. వీళ్ళిద్దరు వీళ్ళు కథమైపోయారు. ఇక ఆదాము వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు దేవునితో నడిచేవాళ్ళు. కానీ ఈ సంతానంలో ఈ చిన్నోడిని పెద్దోని చంపాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? బ్రేక్ అయిపోయింది. ఏం బ్రేక్ అయింది? విశ్వాసం బ్రేక్ అయింది. విశ్వాసం ఉంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన బ్రేక్ అయింది. అంటే దేవుని సంధించి దేవుని వర్షిప్ చేయడం, ఆరాధించడం. ఇప్పుడు వీళ్ళకి ఏం ఖర్చులు లేవు, బాధలు లేవు. ఎందుకు బాధలు లేవు, ఖర్చులు లేవు అంటే వాళ్ళు దేవుని వర్షిప్ చేయాలి, ఆయన మంచి గుణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిలో గడపాలి, అంతే. ఆరాధన అంటే అదే. ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు, నశించే ఆత్మల కొరకు ప్రార్థన వేరు, హల్లెలూయా, ఉపవాస ప్రార్థన వేరు. కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే జస్ట్ వర్షిప్, హల్లెలూయా. నిన్ను కలుగజేసిన దేవుని యొక్క గుణగణాలు జ్ఞాపకం చేసుకుంటూ గంటల తరబడి మైమర్చిపోవడం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆనందంగా సంతోషంగా, చిన్న పిల్లలతో మన కష్టాలని మర్చిపోయి కాసేపు సంతోషిస్తాం కదా, అలాగూ దేవుని సన్నిధిలో మనకున్నవన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో ఆనందించడం, హల్లెలూయా. అది లేదు, అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. అందుకే దేవుడే మరొక అడుగు ముందుకేశాడు. 5వ అధ్యాయం, అదే ఆదికాండం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. 4వ అధ్యాయంలో రండి, 25-26 వచనం చదవండి. ఆదాము మరలా తన భార్యను కోరినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమునిచ్చెను, అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతును కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా వనములో కోల్పోయిన దాన్ని దేవుడు వెతుక్కుంటూ వచ్చి బలి అర్పించి వారిని ఆ తోట నుంచి బయటికి పంపించినా కూడా ఆ ప్రేమను చూపించి చర్మపు చొక్కాలు చేసి సంబంధాన్ని పునః నిర్మించుకోవడం కొరకు వాగ్దానం చేశారు స్త్రీ సంతానాన్ని. ఆ విధంగా వాళ్ళు చేసిన పొరపాట్లకు శాపము, శిక్షలు, ఈ 3 రకాల వాటికి చేసి ఆ తర్వాత కలిసి దేవుల్లో ముందుకు వెళ్ళడం కొరకు ఆ యొక్క కోల్పోయిన రిలేషన్ను, ఆ ఫెలోషిప్ను, లేక విశ్వాసాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని పునః నిర్మించుకోవడం కొరకు, దేవునితో అరవరకలు లేకుండా వ్యక్తిగతంగా గడపడం కొరకు అప్పటి నుంచి హేబేలు చనిపోయిన దగ్గర నుంచి ఇదంతా బ్రేక్ అయిపోయింది. హల్లెలూయా. ఆదాము వంశవాళ్ళలో కయ్యేలు పేరు లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చదివారు 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి అంతా మనోనిది ఉంటుంది, కయ్యేది. కానీ దీని తర్వాత మనం చదువుతూ ఉంటే అక్కడ ఉంటుంది పెద్ద లిస్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఏనోసు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి
వచ్చినప్పటి నుంచి మళ్ళీ వర్షిప్ స్టార్ట్ అయింది. మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం, మళ్ళీ ప్రార్థించడం, మళ్ళీ విశ్వాసంతో నింపబడి ముందుకు కొనసాగడం. హల్లెలూయా. అంటే ఏదైతే మనం కోల్పోయామో దేవునిలో నుండి, అది తిరిగి నీవు నీ ఫ్యామిలీ ప్రారంభించాలి. విశ్వాసం ఒకవేళ కోల్పోయావా, విశ్వాసం కోల్పోతే దాన్ని తిరిగి పొందుకోవాలి. దేవునితో ఉండే జీవితాన్ని కోల్పోతే తిరిగి పొందుకోవాలి. ఎందుకంటే ఏబేలు ఆ విధంగా జీవించి దాని కొరకు సాక్షి. హల్లెలూయా. కయ్యనేమో ఏం చేశాడు? దేవుణ్ణి పక్కకు పెట్టి, విశ్వాసాన్ని పక్కకు పెట్టి, సహవాసాన్ని, దేవునితో ఉండే ఏకాంత ప్రార్థన పక్కకు పెట్టి, తనకున్న జ్ఞానం, తనకున్న తెలివి, తనకున్న స్కిల్స్ వాటిని వాడి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే ఆనోకు కావచ్చు, నోవహు కావచ్చు, వీళ్ళంతా దేవునితో నడిచిన వాళ్ళు. హల్లెలూయా. విశ్వాసముతో వ్యక్తిగత ప్రార్థన తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ ఫస్ట్ ఆదివారపు ఆరాధనలో ఆ తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. నాకు దేవునికి వ్యక్తిగతంగా విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసము కల్టు అయిన ప్రపంచంలో మనం ఉన్నాం. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. నేను 95లో నల్గొండలో సేవ చేశాను విశ్వాసంతో. 96లో వివాహమైనాక భార్యాభర్తలుగా ధర్మసాగర్కి వచ్చాను విశ్వాసంతోనే. హల్లెలూయా. ఇక్కడ స్టార్ట్ చేసింది విశ్వాసంతోనే. దేవుని మీద ఆధారపడి చేసే సేవ ఫెయిత్తోని నడిచేది. హల్లెలూయా. సంఘం కూడా విశ్వాసంతోనే నడవాలి. ఆ విధంగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన వైపు చూస్తూ కష్టాలు నష్టాలు భరిస్తూ ఇప్పటికీ అదే ఫెయిత్. మేము నేర్చుకున్నదే. శ్యామ్ సుందర్ పాస్టర్ గవర్నమెంట్ జాబ్ని ఎవరు వదిలిపెడతారండి ఈ కాలం? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎవరు వదిలిపెడతారు? చెప్పండి, మీరు చెప్పండి. ప్రైవేట్ జాబ్ని వదిలిపెట్టవు. కానీ ఒక అన్యుడై ఉండి 75లో సువార్తకు అందితే 75లో అని జాబ్ వస్తే, జాబును చూసి పిల్లనిస్తే 13 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్లో 13 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆ పాస్టర్ మొక్కతే రక్షణలోకి వచ్చి విశ్వాసంతో ప్రార్థన మొత్తం చైన్స్ స్మోకింగు, డాక్టర్లో ఉండి తాగడం, తాగి కక్కేది. టీబీ హాస్పిటల్లో పడితే ఇటుపక్క వాళ్ళు చనిపోయారు, ఇటుపక్క వాళ్ళు చనిపోయారు. ఏసన్న గారికి అప్పుడు బలిపీఠం అనే మ్యాగజైన్ ఉండేది, 80 మంది విశ్వాసులు ఉండేది. ఆయనకు కార్డులో లెటర్ రాసి, అన్న వచ్చి ఒక్కసారి వచ్చి ప్రార్థన. 3 సిస్టర్లు, ఏసన్న గారు వచ్చి ఒక నైట్ అక్కడ ఉంటే ఫుల్ తాగి వచ్చాడు పెద్దయ్య గారు. రక్షించబడి బ్యాక్ వెళ్ళిపోయాడు ఉద్యోగం వచ్చిన. మరో రకంగా చెప్పాలంటే విశ్వాసం వదిలిపెట్టి భక్తిని వదిలిపెట్టాడు. అంతకుముందు ఒక 75-80 మంది స్టూడెంట్స్ను దేవుళ్ళలోకి నడిపించాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ ఇంటర్మీడియట్ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేశాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆయనకున్న ఆధిక్యతలు వేరు, జ్ఞానం వేరు. కానీ ఆయన దేవుళ్ళలో లేకిట్లు అయిపోయేసరికి పాస్టమ్మ గారు ఆల్రెడీ నాగుపాము భక్తురాలు. ఆమె పూజ చేస్తే పుట్ట దగ్గరికి పాము వస్తుంది, పాలు పోస్తే ఇది మహాలక్ష్మి తన పేరు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఈ సువార్త అమ్మగారికి అందించాడు. ఈమె విశ్వాసం ఎదిగింది, అందించిన ఆయన మనోడు లోకంలో కలిశాడు. మొత్తం చేదాడు. ఈ విశ్వాసంతో ఆయన పరిస్థితి చూడలేదు, ఆయన కథలను చూడలేదు. కానీ ప్రభువా నీ దైవజనుడు, హల్లెలూయా అంటే ఇప్పుడు దైవజనుడు అంటారు. కానీ నా భర్త నీ నుండి దూరం అయ్యాడు. నువ్వేమి తెలిసిన పాస్టర్లకల్లా ఫోన్ చేస్తాడు. ఫోన్ అంటే లెటర్ రాస్తాడు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీ లేదు. అయితే మొత్తం లెటర్ రాస్తాడు. ఆ తర్వాత ఒక రోజు వచ్చి పాస్టర్ గారు వచ్చి, వీళ్ళు పడుకుంటారు, ప్రార్థన అయిపోయింది. ఏసన్న గారు శ్యామ్ సుందర్ పాస్టర్ గారు చూశారు. చూసి, శ్యామ్ నువ్వు ఒక దైవజనుడు అవుతావు అని చెప్పాడు. ఎట్లున్నాడు ఆ మాట చెప్తున్నప్పుడు? మనిషి ఎట్లున్నాడు? ఫుల్ తాగినాడు. ఆల్రెడీ ఈమె విశ్వాసం ఉంది, ఈయన బ్యాక్ అయిపోయింది. అప్పుడు చెప్పాడు. కానీ ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే విశ్వసిస్తావా? పచ్చి తాగబోద్దు, ఇవాళ నిన్న మొన్న మొత్తం హాస్పిటల్ పడే పరిస్థితి, ఇటు ఒక్కరు చనిపోయి ఇటు ఒక్కరు చనిపోయి. అప్పుడు చెప్పి చనిపోయేటట్టు ఇప్పటికైనా విశ్వాసాన్ని కాపాడు.
భక్తిని కాపాడుకో అని పాస్టర్ గారు చెప్తే అప్పుడు ప్రభువా నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను అని దేవుని సమర్పించుకొని మందిరానికి వెళ్ళడం. ఫిలదెల్ఫియా చర్చికి వెళ్ళి హల్లెలూయా ఆ చర్చికి వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడిలో తెల్లవారు దాకా భాషలు మాట్లాడారు ఇద్దరు పరిశుద్ధాత్మ నింప భాషలు మాట్లాడుతున్నారు. ఇక నూతన విశ్వాసంతో కోల్పోయిన విశ్వాసం తిరిగి ఏనోసు ఎట్లయితే ప్రార్థన స్టార్ట్ చేసిండో ఈ కయ్యిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన ఈ అనుభవంలో నుండి ఏనోసు లాగా మళ్ళీ తిరిగి పునః సంబంధం ఏర్పడ్డదో టోటల్గా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పల్లవి వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు 4 పిల్లలతో ఉద్యోగం చేసుకుంటూ ఆదివారం గుడికి వెళ్తూ సహవాసంలో ఉంటూ ఈ లోపు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు 89లో హల్లెలూయా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా నా కొరకు నువ్వు సేవకు రావాలి. హాయిగా కాలు మీద కాలేసుకొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రశాంతంగా బ్రతికే లైఫ్ వీళ్ళకు పబ్లిక్ స్కూల్లో వచ్చింది గవర్నమెంట్ దాంట్లో వాళ్ళ సీట్ రాదు అలా వచ్చింది. ప్రాపర్టీ నువ్వు సేవకు రావాలంటున్నాడు. ఈ ఉద్యోగం ఉన్నదనే అమ్మాయిని ఇచ్చింది. వాళ్ళ అన్యులు మొత్తం హిందువులే. నన్ను దేవుడు పిలిచిండు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా వదిలిపెడుతున్నా అంటే అందరు పిక్చర్లాగా చూశారు. 89 నుండి 91 వరకు అభిషిక్తులు కెప్టెన్ ఏఎం సామెల్ పాస్టర్ గారు, సిడి స్టీఫెన్ పాస్టర్ గారు వీళ్ళిద్దరు సమకాలికులు. ఆయన ట్రైనింగ్ ఈయన ట్రైనింగ్. వీళ్ళిద్దరికి కెప్టెన్ సామెల్ పాస్టర్ గారు హైదరాబాద్లో మల్కాజ్గిరిలో హనుమాన్పేటలో ఇవి ఏర్పాటు చేశారు. అక్కడ ఉంటూ ట్రైనింగ్లో ఉంటూ పాస్టర్ గారు సూట్ కేసులు మోసాడు, బాత్రూమ్లు అడిగాడు. హల్లెలూయా పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని టైకి కట్టుకొని వచ్చి ఈడ నిలబడి ఇది కాదు. ఫస్ట్ దైవజనులకు పరిచర్య చేయాలి. దేవుని కంటే ముందు దేవుని సేవకునికి లోబడి అప్పగించుకోవాలి. అట్లా ఈ బైబిల్ సేవ ఇది బయట సేవ కాదు, ఇది ఫెయిత్ మినిస్ట్రీ. అలాగూ అప్పగించుకొని అక్కడ అంత ఆఫీసర్ అంత చదువు ఆయనది డబుల్ ఎంఏ డబుల్ ఇంగ్లీషు ఈ తెలుగు పండిట్టు అన్ని లోక సంబంధంగా మన కయ్యిని కంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి, సామర్థ్యం. కానీ విశ్వాసానికే పెద్దపీట వేశాడు. జ్ఞానాన్ని తెలివిని అనుభవాన్ని పక్కకు పెట్టి ఒక నార్మల్ పర్సన్ లాగా సిస్టర్ల సూట్ కేసులు మోసేది ట్రైనింగ్లో. విశ్వాసులు ఉంటారు కదా, ఆడ కన్వెన్షన్ ఉంటాయి కదా, అవి మోసుడు అవన్నీ కడుగుడు నేర్చుకున్నారు, మాకు నేర్పించారు. హల్లెలూయా అదే పరిచర్య గన్పూర్లో నేను చేశాను. ఇప్పుడు సేవకులు అదే. ఇప్పుడు అందరూ కొంచెం తెలివి ఉంటే కొంచెం జ్ఞానం ఉంటే పాస్టర్ పక్క పెట్టి మనమే నడిపించుకోవడం పట్టు సేవ చేసుకుంటాం పట్టు. ఇదేంటంటే ఇది దైవ గ్రామం కాదు. ఒక డ్రమ్ ఉంటే చాలు, ఒక ఇది ఉంటే చాలు, మనం ప్రార్థన అన్ని పుట్టగొడుగులాగలేదు. పాస్టర్లు అందరూ పుట్టగొడుగులాగానే. 91లో మమ్మల్ని మల్కాజ్గిరి తీసుకొచ్చారు. అప్పటికి నాకు యేసు ప్రభు గురించి ఇంత తెలియదు. 91లో ఇంచుమించు 15 రోజులు తొక్కుడు పడ్డది మాకు. 92లో పాస్టర్ గారు గన్పూర్కి వచ్చారు. 91లో ముందు వచ్చారు. వాళ్ళకు మా ఊరు పేరు చెప్పాడు దేవుడు. హల్లెలూయా కూనూరు అంటే తమిళనాడులో ఒక కూనూరు ఉంది, అది బిగ్ సిటీ. మరి అదా ప్రభు? లేదు, వరంగల్ జిల్లాలో కూనూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి నీ సేవ ఆరంభించాలి. సేవలకు ఎట్లా రావాలో, సేవ వచ్చిన తర్వాత ఎట్లా సేవకులు వస్తారో, ఎట్లా సేవ విస్తరిస్తుందో, అసలు ఎట్లా చర్చిలు కట్టబడో అంతే. ఇదన్నీ జరగముందుకే 85 నుండి 89 వరకు ఇవే అన్ని దేవుడు వరకు చెప్పాడు. 89 నుండి 90 వరకు అన్ని దేవుడు మాట్లాడి. పాస్టర్ గారు ప్రవచనం చెప్పడం, పాస్టర్ అమ్మ రాయడం, పాస్టర్ అమ్మ ప్రవచనం చెప్పడం. వాళ్ళకి తెలియదు, ఊరు తెలియదు, ఊరు పేరే తెలుసు. ఒట్టిగా ఇద్దరు కలిసి ఎరుకోకూడదు చుట్టూ తిరిగినట్టు తిరిగారు. అక్కడ షాగిల్లమ్మ అంటే తినగామ కలిసింది. పాస్టర్ వాళ్ళు కలిస్తే ఇట్లా యేసు ప్రభు నమ్ముకున్నారు కావాలంటే మీరు ఏమిట్లో అంటారు ఊర్లలో అంటే మేము ముద్రశం మేము అదే అన్నారు. మాట కలిసి లోపల తీసుకున్నారు. వీళ్ళ సాక్ష్యం వాళ్ళకి చెప్తే వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకున్నారు. అప్పుడే యేసు ప్రభు నమ్ముకోరు కదా, ఏం లేదు కానీ యేసు ప్రభు గుడి వెళ్ళేటోళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు, అక్కడికి మీరు వెళ్ళండి. పలాని మార్తమ్మ ఆమె ఉప్పలమ్మ పేరు, ఆమె పేరు అయితే క్యాథలిక్ ఆమె. అయితే ఆమె ఇంటికి వెళ్ళండి అంటే వీళ్ళు చెప్పిళ్ళు. నేను అటు బస్ స్టాండ్ దిక్కు అది కచ్చి దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు కలిసారు. వీళ్ళు కావాలి ఇంటికట్ట తీసుకోపో బాబు అని ఆ షాగలమ్మ చెప్పింది. ఫస్ట్ టైం ఆ రోజు రైట్ ఈ రోజు వరకు
హల్లెలూయా. అదే ఫెయిత్. కష్టాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా మనుషుల మీద కంటే దేవుని మీద విశ్వాసం. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నా ఆ రోజు ఏం చేసిన మా ఊరికే నడిపించాడు. మా ఊరినే పరిచయం స్టార్ట్ చేశారు. మన 92 సంవత్సరం అంతా 93 సంవత్సరం అంతా టోటల్గా రక్షించబడిన 3 నెలలకే సేవకు వెళ్ళిపోయారు. 6వ నెలల సేవకు వచ్చాను, 92లో రక్షించబడ్డాను, 9వ నెలలో సేవకు పోయాను. ఇక సేవలు ఇంచుమించు 95 వరకు వారికి పరిచయం చేస్తూ 4 పిల్లల బట్టలు ఉతకాలి, అమ్మగారి బట్టలు ఉతకాలి, అయ్యగారి బట్టలు ఉతకాలి, నీళ్ళు పోయాలి. ఇదే బైబిల్ చేతికి రుచిపుట్టు చేతికి ఇస్తారు. బాత్రూమ్లు కూడా అన్నీ క్లీన్ చేయాలి. ఆ విధంగా దేవుడు, నా జ్ఞానం లేదు, తెలివి లేదు, తెలివి ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, నాకు దేవుడు కావాలి. హల్లెలూయా. నాకు అప్పటి నుంచి ఇప్పుడు ఒకటే, నేను దేవుని మాటకు లోపడతా, దేవుని ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తా, దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వస్తాను నా లైఫ్. అలాగూ ఆయన మాటకు లోపడడం వల్ల నువ్వు నల్గొండ పోవాలను ఒక్కనిట్లుంటాయా, నేను వెళ్ళాలంతే. 95వ సంవత్సరంలో వెళ్ళి ఇంచుమించు ఒక 6 నెలలు ఒంటరిగా ఉన్నా. ఒక నెల రోజులు ఏడ్చాను. తర్వాత ప్రార్థన చేసుకుని ఏం చేయాలో అర్థం కాదు. చాలాసార్లు మీరు సాక్షి చెప్పారు. అలాంటి అనుభవం ఉంటే అక్కడ కొద్ది గుంపు తయారైంది. ఆ తర్వాత ఏప్రిల్లో నాకు 26వ తారీఖు ఈ మినిస్ట్రీ ఉంది, 25వ తారీఖే నా వివాహం చేశారు. మినిస్ట్రీ ఎప్పటికీ గుర్తుండాలి, నువ్వు మినిస్ట్రీకి పెద్ద కొడుకు, హల్లెలూయా అని ఆ రోజు మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత తీసుకెళ్ళి ధర్మశాలలో పెట్టారు. ధర్మశాలలో 4 కూడా లేదు. విశ్వాసంతో 3.5 కానుకలతో పోషించవాలి. హల్లెలూయా. భోజనం ఉండదు, బట్టలు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు, కాలినడకన ప్రయాణం, ఎన్ని కిలోమీటర్. ఏ రోజు సేవ విషయంలో అనుకోలేదు. ఏ రోజు దేవుడు నువ్వు ఎందుకు నన్ను రక్షించావు, ఏంది ఇదంతా అనుకోలేదు. మా అత్తగారు వాళ్ళంతా మంచి, మా మామ రిటైర్డ్ ఎంప్లాయీ అయ్యి వాళ్ళ కొడుకులు ఎక్కువ వీళ్ళు చదవలేదు, కానీ మిగతా వాళ్ళంతా ఎంప్లాయీస్. ఒక ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, కలెక్టర్. హల్లెలూయా. ప్రసాద్ సావులు చదివినప్పుడు వచ్చాడు కమిషనర్. హల్లెలూయా. అంటే ఇన్ని అనుభవాలున్నాయి. కానీ వాళ్ళంతా నడిపించేవాళ్ళు. సైకిల్ మీద తీసుకుపోయి తెస్తారు వాళ్ళు, ఏది కాజిపేట. మళ్ళీ సైకిల్ మీద వచ్చేది. చిన్న గుంట కాబట్టి ఏదైనా రాయి చూసుకొని ఫస్ట్ మీద కూర్చున్నాక కూర్చోవాలి, వెనుక సౌండ్ సిస్టమ్ కట్టుకొని. హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది కాదు. ఎంత కష్టపడితే ఇంత మీరు ఇచ్చే గౌరవం, ప్రేమ దొరుకుతుంది. ఇది రాత్రి వచ్చింది కాదు, దీని వెనుక చాలా కష్టం. హల్లెలూయా. కష్టం ఉండడం కాదు, మీకు నేర్పిస్తున్నా, నేను నేర్చుకుంటున్నాను. నేనైతే చేంజ్ అవ్వకుండా వస్తున్నాను దేవుని సన్నిధిలో. ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళడానికి ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నాను. ఈ విధంగా అక్కడ మడికొండలో అంత ఆడవాళ్ళు ఆడుకుంటారు. రాని ఒక గందరగోళమైన పరిస్థితి అయినా నిలదొక్కుని మడికొండలో ఉన్నానంటే దాదాపు సేవకులలో ఫేత్ మినిస్ట్రీలో నేను ఒక్కనే. క్యాథలిక్ నాన్సులు కొట్టారు, పారిపోయారు, అందరూ కొట్టారు. అప్పుడు మనం ఏం చేసినాం, రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసి రావడం, ఇద్దరు తీసుకుపోయి రావడం. అదో చరిత్ర. అక్కడ తరాలపల్లి కానీ, కుమ్మరిగూడెం కానీ, కడుపుకొండ కానీ, మడికొండ కానీ మొత్తం హిందువులకు అడ్డా. మగవాళ్ళకే కాళ్ళకు బేడీలు ఉంటాయంటే మీరు ఆలోచన. ఇక్కడ అంటే క్రైస్తవం ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి కాబట్టి మీకు ఈ ప్రాబ్లం లేదు. హల్లెలూయా. కానీ మగవాళ్ళకు కాళ్ళకు బేడీలు ఉంటాయి. అక్కడ ఎన్ని రకాల శ్రమలు. అచ్చా, ఇప్పటికేమైనా శ్రమలు తప్పాయంటే తప్పట్లేదు. కన్న పిల్లల నుంచి శ్రమలే, సంఘాల నుండి, సహవాసం, అన్ని రకాల శ్రమ. తండ్రిని కదా అన్నీ భరిస్తూనే ఉంటాం. ఓపిక ఉన్నంత వరకు భరించుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకెళ్తా. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థనలో దేవుని కొరకు జీవిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆయన కార్యాలు జరిగించాడు. ఇప్పుడు ఫేత్ మినిస్ట్రీస్ అంతా అదే క్రమం. ఆకలైనా మేము ఎవరిని అడగొద్దు, ఏది కావాలన్నా మేము ప్రార్థన చేయాలి దేవుని. వాళ్ళకి ప్రేరేపణ ఉండి ఇవ్వాలి. 4 రోజులు పస్తులు ఉన్న అక్కడ నల్గొండలో మలేరియా జ్వరం వచ్చి దేవుని మీద దేవుడు పోషించాలి. హల్లెలూయా. ఇది ఏదో చేసేది కాదు, ఇది దేవుని కొరకు బ్రతికేది, దేవుని పరిచయ కొరకు బ్రతికేది. కాబట్టి విశ్వాసము, ప్రార్థన అది దేవుని నుండి కలగాలి. హల్లెలూయా. దైవికమైంది కలగాలి. అలాంటి అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఆ కోల్పోయిన సంబంధము, సహవాసం ఏదైతుందో, ఏనుస్తారు ఎట్లయితే అటాచ్ అయిందో, కలువరి సిలువలో యేసు క్రీస్తు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. మోషే సర్పాన్ని తిన్నట్టు కలువరి సిలువలో యేసయ్యను
సిలువకు గొర్రె పిల్లకిస్తే ఆయన వైపు ఎవరైతే తేరి చూశారో విశ్వాసంతో వారు బ్రతుకుతారు. హల్లెలూయా. వారు జీవిస్తారు. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆదాము నుండి ఆనోకు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయింది. బ్రేక్ కావడంతోనే వీళ్ళు విగ్రహారాధికులు. అబ్రహాము దేవుడు దర్శించాడు. 12వ చూస్తే యెహోవా నామమున ప్రార్థించడము మొదలుపెట్టారు బలిపీఠం కట్టి. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలంటే ఫస్ట్ నీకు రక్షణ ఇచ్చిన యేసు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి దినములో మొదటి గంట దేవుని సన్నిధిలో గడపాల. హల్లెలూయా. విశ్వాసంతో గడపాల. 4 నుంచి 5 గంటల వరకు, 5 నుంచి 6 గంటల వరకు మార్నింగ్. హల్లెలూయా. ఒక 1 అవర్ దేవునితో నువ్వు సహవాసం చేయాలి. విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో ఆయన సన్నిధిలో మన జీవితాలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది దేవుని క్రమం, దేవుని విధానం. అలాగూ మీ జీవితాలు కట్టుకుంటూ మీరు ముందుకెళ్ళండి. దేవుడే మీరు ఏది కోల్పోయారో, ఏది మీకు దూరమైందో ఆత్మీయంగా, భౌతికంగా, అవన్నిటిని దేవుడు సమకూర్చే దేవుడు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన. ఇప్పుడు విశ్వాసము కావాలి. అందుకని ఫెయిత్ ప్రార్థన. ఫెయిత్ విశ్వాసమే. మన మాట విశ్వాసమే, మన చూపు విశ్వాసమే, మన పని విశ్వాసం. ప్రతిదానికి ప్రార్థన విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి. ప్రార్థన, విశ్వాసం ఇవి రెండు ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకోవాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే లైఫ్లో చేంజ్ చేస్తుంది. అది కయ్యను ఏమైపోయింది? దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి మన ఆత్మలో నుండి తొలగిపోదు. దేవుని సన్నిధి కొరకే మనం ప్రార్థలాడాలి. ఎవరికి వారు మనతో దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించాలంటే ఫస్ట్ మొదటి గంట నువ్వేం చేస్తున్నావు? అసలు ఎన్ని గంటలకు చేస్తున్నావు? 7 గంటలకా, 8 గంటలకా? ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. దావీదు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడాలి, నీ కొరకు ప్రార్థన చేసి నీ కంఠస్వరము నేను వేచి ఉంటాను. చదువు కీర్తనలు 5వ అధ్యాయం. నా మాటలు చెవిని Yes. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమేన్. 63వ అధ్యాయం మొదటి నుండి వచనం. 63వ అధ్యాయం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇది దావీదు అనుభవం. దావీదు దినమునకు 7 సార్లు ప్రభువును స్తుతిస్తాడు. దినమునకు 3 సార్లు ప్రార్థిస్తాడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన రాజ్యాలను, రాజులను కూడా తలకిందులు చేస్తుంది. రాజభోజనాలు తినొద్దని విశ్వాసం ఉంది, దానికి తోడు ప్రార్థించారు. ఆ ప్రార్థనకు జవాబుగా స్థిరంగా నిలబడ్డాడు. డైరెక్టే వచ్చేసింది విగ్రహం ముందుకు. అప్పుడు డైరెక్ట్ చెప్పేశారు, మేము విగ్రహముకు మొక్కం, మేము దేవుని యందు విశ్వాసం ఉన్నాము. ఒకవేళ నెబుకద్నెజర్ రాజా నువ్వు అగ్నిగుండంలో పడేస్తే పడే, దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోతే హాయిగా మేము చనిపోతాం ప్రభు కొరకు. కానీ మేము మాత్రము మా ఫెయిత్ను, మా ప్రార్థనను, మా విశ్వాసాన్ని, దేవుడితో ఉన్న ఆ బంధాన్ని మాత్రం మేము వదులుకో పడేశారు. కానీ విశ్వాసం, ప్రార్థన, ఆ వ్యక్తిగత ఆ విశ్వాసానికి దేవుడు స్పందించి దిగి వచ్చాడు అగ్నిగుండంలో. వారు మాత్రమే కాదు, ఆ ఏరియా ప్రపంచం అంతా మార్చేశాడు. నెబుకద్నెజర్ రాజ్యాన్ని అంతా మార్చేశాడు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. వీళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసం డిగ్రేడ్ కావడానికి, చెడిపోవడానికి ఎన్నో పరిస్థితులు వచ్చినా ఆ విశ్వాసంలో నిలబడడం కొరకు ప్రాణాలే వదులుకోవడానికి సిద్ధపడి అగ్నిగుండంలో పడ్డారు. అగ్ని వల్ల తల వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది. అలాగూ ప్రభు కొరకు ఈ లోకంలో అగ్ని లాంటి శ్రమలు రాని, రకరకాల పరిస్థితులు రాని, కానీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టేది లేదు, విశ్వాసాన్ని నమ్ముకునేది. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా
ఆయనకి ఇష్టంగా జీవించలేము. విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి అయినా దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతాడు, దేవుడికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, దేవుడు చెప్పినట్టుగా ముందుకు తన జీవితాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక తీర్మానం తీసుకుందాం. ఏం తీర్మానం అంటే, ఇన్ని రోజులు వేరు, ఇన్ని దినాలు వేరు, కానీ ఈరోజు మాత్రం నా వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని, నా వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని నేనే కట్టుకుంటా. ఒకప్పుడు నాకుండే, అది కోల్పోయాను. ఒకప్పుడు మనకుండే, అది కోల్పోయాం. మనకు తెలియట్లేదు, ఉందని మనం అనుకుంటున్నాం. దేవుడు నాతో ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని పరిగెత్తుతున్నాడు సౌలు. కానీ దేవుని ఆత్మ ఈరోజు సౌలు వదిలిపెట్టింది, దావీదు మీదకి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని ఆత్మ చేసే కార్యం ఏంటంటే సమాధానం కలిగజేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. అనేక విధాలుగా ఒక దేవుని బలమైన కార్యాలు జరిగిస్తుంది. మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు లేవు, ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఎన్ని ఆటంకాలు లేవు, ఎన్ని అవరోధాలు లేవు. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, నీవు దేవుని విశ్వాసంతో సంధించాలి, దేవుని దగ్గర విశ్వాసంతో వెళ్ళాలి. కొన్నిసార్లు జ్ఞానం నమ్మదండి, ఈ పిచ్చి జ్ఞానం నమ్మది, అనుభవం నమ్మది, తెలివి నమ్మదు. యేసు ప్రభు కాలంలో అందరినేమో బాగవునుగా కన్నా గుడ్డోని దగ్గరకు వచ్చినప్పుడు, ఒరే నీకు కళ్ళు కావాలా, ఒక్క నిమిషం కానీ ఉమ్మి వేసాడు. ఏం చేస్తున్నావు యేసు ప్రభు అంటే, ఉమ్ము భూమి మీద వేస్తుంటారా. ఎందుకు వేసాయా అంటే, ఏమి దగ్గర నేను బురద చేస్తుంటారా చిన్నపిల్లలాగా. ఎందుకయ్యా అంటే, నీ కళ్ళకు రాస్తారా. నా కళ్ళకి ఎందుకు రాయాలి, నువ్వు కళ్ళు వచ్చుగా అంటే అయిపోతుంది కదా. అట్లా అన్నా ఎందుకన్నా, నువ్వు సీలో కొన్నట్లకి వెళ్ళి కడుక్కో. అయ్యా నేను గుడ్డోన్నయ్యా, నేను ఎలా వెళ్ళగలుగుతా. మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు, 40 సంవత్సరాల వయసు ఉందని ఏదో అడుక్కొని బ్రతుకుతున్నా. ఎవరు వాళ్ళ వీళ్ళ దయాదాక్షిణ్యాలతో బ్రతుకుతున్నా నేను. అరే నాయన, నువ్వు ఎవరి దయాదాక్షిణ్యాలతో బతకొద్దు, నీ అంతటి నువ్వు బ్రతకాలంటే నీకు విశ్వాసం ఉంది కదా, నేను చెప్పినట్టు చేయి. నువ్వు కోనట్లకు వెళ్ళి కడుక్కో. కోనట్లకు వెళ్ళి కడుక్కున్నాడండి, కన్నులు వచ్చేసాయి. హల్లెలూయా. ఫస్ట్ టైం అండి మన జీవితంలో అజ్ఞానందకరం తొలగిపోయింది. ఇది ఆనందమా కాదా, ఇది సంతోషమా కాదా. 40 years పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నట్టే ఉన్నాడు. బయటకు వచ్చి వయసు పెరిగి, జ్ఞానం పెరిగి, తెలివి పెరిగి, కానీ వివేకంతో ఉన్నా కూడా, కానీ అతనికి మాత్రం ఉంది, నేను చూడాలి. ఎప్పుడు చూడాలి? యేసుక్రీస్తు కార్యాల గురించి, యేసుక్రీస్తు మనస్తత్వం గురించి, యేసుక్రీస్తు చేసే దేవుని దయార్థ కార్యాలు, విడుదల, స్వస్థత, రోగులు, ఇవన్నిటి గురించి ఉన్నప్పుడు ఆయన నన్ను కూడా దర్శిస్తే బాగుండు, నా దగ్గరికి వస్తే బాగుండు, నన్ను ఎవరైనా తీసుకుపోతే బాగుండు అని అనుకున్నాడేమో. యేసేవాని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి బురద రాసి పంపించాడు. వాని మైండ్లో 100 ప్రశ్నలు. విశ్వాసం ప్రశ్నించదు, జ్ఞానం ప్రశ్నిస్తుంది, విశ్వాసం ప్రశ్నించదు. హల్లెలూయా. బైబిల్ మొత్తం విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదు. విశ్వాసం జస్ట్ లోబడుతుంది, దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. అయితే ప్రశ్నించలేదు, కానీ గుడ్డోడని తెలుసు, అన్నీ తెలుసు, కానీ నేను అన్నానంటే ఏదో చేద్దాం అనుకుంటుండేమో అని ఎట్లా పోయాడో తెలియదు. మొత్తం మీద కోనేట్లోకి పోయి కడుక్కున్నాడు. ఈ కడుక్కున్న వార్త దేశం అంతా తెలిసింది, అమ్మనాన్న తెలిసింది, ఊరుకు తెలిసింది, అందరికి తెలిసింది, పరిశీలక శాస్త్రులు కూడా తెలిసింది. ఎప్పని కట్టుకొని వచ్చారు. రై నువ్వు గుడ్డునే రాలా సార్? అవును గుడ్డున్నాయి. మరి కళ్ళు చేయలేదు, ఎందుకు ప్రాబ్లం? మనకేమన్నా నా కళ్ళు వస్తుంది ప్రాబ్లం లేదు. అడుగుతుండే, ఎందుకు అడుగుతున్నాడు? నిజంగానే గుడ్డోండి. అంతకుముందు నాకు గుడితనం ఉండే, ఇప్పుడు నాకు గుడితనం పోయింది. యేసు అనే వ్యక్తి అట, ఆయన నేను చూడను కూడా చూడలేదు, ఆయన మాట విన్నాను, బురద రాశాడు, సీలో కోనట్లు వీళ్ళు కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, చూపు వచ్చేసి నార్మల్ అని ఇంకా వేరే వాళ్ళు అడిగారు. అవును గుడ్డోడు, ఈ ఏరియాలో అడగతింటాడు, మీరు చూసారు? అవును, ఆ యేసు అంటేనే బురద రాయడం మేము చూసాం, కోనట్లు వీళ్ళు కడుక్కున్నాడు. మీరు కూడా రాంగ్ చెప్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు. ఏమమ్మా పలానాడు మీ కొడుకునా? అవును మా కొడుకు. అంటే ఊర్లో ఒక ప్లాన్ వేసుకున్నారు, ఒకవేళ యేసును కనుక వీళ్ళు ఒప్పుకుంటే ఆ కుటుంబాన్ని వెలివేసేద్దాం ఊరు నుండి. హల్లెలూయా. అది పాపం తల్లిదండ్రులకు తెలిసిపోయింది. ఏమన్నారు తెలుసా? అయ్యా వాళ్ళు తెలివికలు చాలా, అయ్యా వాడు వయసు వచ్చినాడు కదయ్యా, వయసు వచ్చి వాడిని అడుగు చెప్తాడు. మళ్ళీ పోయి అడిగితే అరే మీరు ఆయనకు శిష్యులు కావాలి. అరే నువ్వేరా యేసుప్రభు శిష్యుడు, మేము మోసే శిష్యులు అని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఫెయిత్లో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఆటంకాలు ఎక్కువ వస్తాయి. నువ్వు విశ్వాసం లేకుండా టట్టర్ పొట్టర్గా ఉండు, నీకు ఏ ప్రాబ్లమ్స్ రావు, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు ఏ సమస్యలు, ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నారు.
ఎందుకంటే మన ఆ నలుగురిలో నారాయణ గుంపులో గోవిందమా మన లింగంలో ఉంటారు. కానీ మనం ప్రత్యేకం కదా, పరిశుద్ధాత్మ అభిషేకం కింద, వాక్యం కింద, విశ్వాసంతో ఒక క్రమంగా, ఒక దైవిక క్రమంలో పెరుగుతున్న వాళ్ళం కదా, జీవిస్తున్న వాళ్ళం కదా, ఆయన చెప్పిన మాట ప్రకారం లోబడి నడుచుకునే ప్రజలు కదా. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసమే మనకు రానున్న దినాల్లో ఫెయిత్ని తీసుకొస్తుంది. ఆ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది, అత్యధికమైన ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఇప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే నీవు తిరిగి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆరంభించు. జస్ట్ ప్రార్థన ఆరంభించు. ఆ ప్రార్థనలతో దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడు. జస్ట్ ఆయన సన్నిధిలో పసిపిల్లలాగా సంతోషించు, ఆనందిస్తూ ఉండు. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, గృహాలు దీవించబడతాయి. హల్లెలూయా. అందరూ మోకరిస్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్న మనం ఒక్క నిమిషం మనల్ని మనం సమర్పించుకుందామా, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందామా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అన్ని జనుల నుండి మీరు రక్షించబడ్డారు, ఆయా మతాల నుండి, ఆయా కులాల నుంచి రక్షించబడ్డారు. రక్షించింది యేసేనే. మనుషులు ఎవరినో వాడుకున్నాడు, సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఎవరెవరినో దేవుడు వాడుకున్నాడు ఈరోజు రక్షణలోకి రావడానికి. ఇక్కడ స్టార్టింగ్ పరిచర్య, ఇక్కడ ఎక్కువ పరిచర్య అంతా సిస్టర్స్తో జరిగింది. హల్లెలూయా. అప్పుడు సులోచన సిస్టరు, రాజమౌళి సిస్టరు, రోజులిన్ సిస్టరు, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ, అదర్ క్యాస్ట్ వాళ్ళందరినీ పిలిచి, నేను పాస్టర్ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చెప్పేసి, మేము వచ్చే వరకు కొంతమందిని తయారు చేసేది. వాళ్ళు ప్రభు చేత తాకబడ్డారు, ఆత్మ చేత తాకబడ్డారు. ఇక్కడ పరిశుద్ధాత్మ కూటములు జరిగేది. ఆ పరిశుద్ధాత్మ అందుకున్న అనుభవాల్లో అనేకులు దేవుని దగ్గరికి రావడం ప్రారంభించారు. ఆయా చర్చల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఫెయిత్ మినిస్ట్రీస్లో 90% విగ్రహారాధన నుండి, సాతానిక బంధస్థాల నుండి, చీకటి కట్ల నుండి, అన్ని రకాల రోగాల నుంచి యేసే నిజమైన దేవుడు. ఆయన యందు విశ్వాసం వస్తే నిత్య జీవం ఉంటుంది. రోగాన్ని బాగు చేయడం మాత్రమే కాకుండా పాపాన్ని క్షమించగలిగే దేవుడు. పాపాల కొరకు కల్వరి శిలువలో చనిపోయాడన్న విశ్వాసాన్ని గుర్తించి, గ్రహించి, మారు మనసు, పరిశుద్ధాత్మ బాప్తిసంతో రక్షణ అనుభవం పొందిన జనాలు ఫెయిత్ సంఘాలు 75-85% అన్ని జీవులు ఉంటారు మన చర్చెస్లలో. ఒక 15% మాత్రమే ఆయా సంఘాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు పాస్టర్ గారికి, అన్ని జనులకు నేను అపోస్తలుడుగా నియమించాను. హల్లెలూయా. సత్యం తెలుసుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ లోకములో నుండి విగ్రహారాధనలో వచ్చిన విశ్వాసం అందరికీ కలగాల. ఆ విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది. క్రీస్తునందున్న విశ్వాసం చేత బలం పొందుకుందాం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది సహోదరి, సహోదరుడా? నీ పరిస్థితి ఎలా ఉంది? తండ్రి, నువ్వు ఎలా ఉన్నావు? నీ ఫెయిత్ ఎలా ఉంది? నీ సమర్పణ, నీ త్యాగం, నీ దైవిక కృప ప్రభులో ఏ విధంగా నువ్వు ముందుకెళ్ళిన అనుభవాలు. మీరు పాస్టర్ లేకుండా స్వతహాగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, సైకిళ్ళ మీద వెళ్ళి దయ్యాలలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ సంఘంలో పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రభు కొరకు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు కదా. నాతోనంటే మీరు అందరూ వచ్చారు, అది వేరు సంగతి. కానీ మీ దైవజనులు లేకుండానే వెళ్ళి ప్రార్థనలు చేసి యేసు ప్రభు నామాన్ని మహింపరిచి మిమ్మల్ని వాడుకున్నప్పుడు ఇన్ని కుటుంబాలు ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చాయి. ఈ ఫెయిత్ కుటుంబాలన్నీ విశ్వాసులు, పరిశుద్ధాత్మత నింపబడిన వాళ్ళు అనేకులు తీసుకొచ్చారు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు అనేకులు నడిపించాను. నేను సేవకు వచ్చేంత వరకు కొన్ని వందల గ్రామాలు, తమ్మిడిపల్లి ఏంటి, ఉప్పుగొల్లు ఏంటి, పెద్దపిండాలు ఏంటి, నష్కాలు ఏంటి, ఇలాగ చుట్టుపక్కల గ్రామాలు, సముద్రాలు ఏంటి, ఇప్పగూడెం ఏంటి, మా కోనూరుకు సంబంధించిన బంధువులు ఆ గ్రామాలు ఉంటే వాళ్ళకి వెళ్ళి మేము సువార్త ప్రకటించేది. వాళ్ళకి విశ్వాసం రాగానే పెద్దయ్య గారిని తీసుకుపోయేది. అక్కడ చిన్న మీటింగ్ పెట్టేది. ఆ మీటింగ్లో దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగులు బాగుపడేది. అట్లా వాళ్ళు మంగళవారము పరిశుద్ధాత్మ కూడడానికి, శుక్రవారం స్వస్థత ప్రార్థనకు వచ్చేది. ఆ విధంగా ఈరోజు ఇన్ని వేల కుటుంబాలను దేవుడు మనకు అనుగ్రహించాడు ఫెయిత్ మినిస్ట్రీస్కి. హల్లెలూయా. ఇది విశ్వాస సంబంధమైన పరిచర్య, వాక్యానుసారమైన సేవ. దేవుడే దీనికి అధిపతి. దేవుని ఆధ్వర్యంలోనే, దేవుని ఆలోచన ప్రకారమే జరిగే పరిచర్య. గన్పూర్ కావచ్చు, మడికొండ కావచ్చు, లోహిత కావచ్చు, వరంగల్ కావచ్చు, ధర్మస్థల కావచ్చు,
విశ్వాసంతో ప్రార్థనతో జరిగే పరిచర్యలో అలాంటి కుటుంబాలనే దేవుడు మనకు అనుగ్రహించడం, అది దేవుని మహిమ, మనకిచ్చిన ధన్యత. అందుకే కదా 70 సంవత్సరాల తర్వాత మనం అక్కడ మీటింగ్ పెట్టిన చెమన్లో అందరూ దేవుని మహిమ, అన్ని జనులు కూడా ఆశీర్వదించబడ్డారు. 10 ఏళ్ళు కూడా మనం పెట్టాం. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవేవో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ సమస్యలు పక్కబెట్టి, మనుషులు పక్కబెట్టి, వ్యక్తులు పక్కబెట్టి, నీవు విశ్వాసంతో దేవుని వైపు చూసి దేవునితో ఏకాంత ప్రార్థన స్టార్ట్ చేయి. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. దైవ కార్యాలు నీ కుటుంబంలో జరిగితే ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి. నీ లోపల జరిగితే ఎవరి లోపలైనా జరుగుతుంది. అందుకే ఒక్కసారి కోల్పోయిన విశ్వాసాన్ని పొందుకుందామా, కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని పొందుకుందామా, తిరిగి మన కుటుంబాన్ని ప్రార్థన బలిపీఠంతో కట్టుకుందామా, ఆత్మ అనుభవంలోకి కొనసాగుదామా. ఆ అనుభవాలు మనకేం కొత్త కాదు, కానీ ఇప్పుడు అనుభవాలు కనుమరుగైపోతున్నాయి. ఆ అనుభవంలోకి, ఆ మొదటి అనుభవంలోనికే కలిసి ముందుకు వెళ్ళడానికి ఎవరికి వారు ఒక తీర్మానంతో ముందుకెళ్దామా? 2 చేతులు పైకి ఎత్తుదాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము కోల్పోయాడు, అయినా దేవుడు వదిలిపెట్టలేడు, విడువడు, ఎడబాయడు. నువ్వెక్కడున్నా నేను ప్రేమిస్తున్నాడు, నేను వెతుకుతాడు, తిరిగి నిలబెట్టుకుంటాడు, తిరిగి నిన్ను అభిషేకించుకుంటాడు, తిరిగి తన విశ్వాసం నీకు అనుగ్రహిస్తాడు. 12వ అధ్యాయం 4 వచనం 3-4 వచనాలలో ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 12:3 వచనంలో తన్ను తాను ఎంచుకొనదగిన కానీ ఎక్కువగా ఎంచుకొనక ప్రతి ఒక్కరికి విశ్వాస పరిమాణము చొప్పున ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఆ విశ్వాసం నీలో ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టే క్రీస్తు శిలువ మరణాన్ని అంగీకరించావు. ఆ విశ్వాసాన్ని బట్టే పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఆ విశ్వాసాన్ని బట్టే నీవు మారు మనసు బాప్తిసం పొందావు. ఆ విశ్వాసాన్ని బట్టే ప్రార్థన జీవితాన్ని ఆరంభించావు. నీ కుటుంబంలో, నీ గృహంలో అలాగెంతో మంది నువ్వు నడిపించావు. మరి ఏమైపోయింది ఆ విశ్వాసము? ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఆ భక్తి జీవితం ఏమైపోయింది? జ్ఞానాన్ని పక్కకు పెట్టు, అనుభవాన్ని పక్కకు పెట్టు. దేవుడు ఏం చెప్తున్నాడో దానికి మాత్రమే లోబడు. హల్లెలూయా. దేవుని సేవకుల్ని ప్రేమించి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఇక్కడ నిలబెట్టాడు. దేవుడు వారి నోపుల నుండి ఏ మాటలు అందిస్తాడో మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, ఒక సమూయేలులాగా, ఒక ఏలియాలాగా, ఒక యెహోషువలాగా, ఒక మోషేలాగా ఎట్లయితే గతంలో దేవుడు అనుగ్రహించాడో అలాంటి అనుభవాల గుండా నడిచే సంఘాలు, సహవాసాలు. హల్లెలూయా. ఆయన కృపకు అప్పగించుకుంటావా? ఆయన కృపకు అప్పగించుకుంటావా? విశ్వాసానికి అప్పగించుకుంటావా? కోల్పోయిన జీవితం ఉంది, అది అంత అనుభవం ఉంది. ప్రపంచాన్ని మర్చిపోయావు, దేశాన్ని మర్చిపోయావు, కుటుంబాన్ని మర్చిపోయావు, జనులు మర్చిపోయావు. ఏమైపోయింది ఆ ఆనందము, ఆ మొదటి ఆనందము, ఆ మొదటి అభిషేకం, మొదటి అనుభవాలు? తిరిగి అదే అనుభవంలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక, నీ కుటుంబాన్ని నడిపించునుగాక, సంఘ సహవాసంలో ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా మా జీవితాలు మాకు కనిపిస్తున్నాయి. అవే పూర్వదినాలు మాకు కావాలి. అయితే ఎవరికి వారే నీ ఆత్మ కంట్రోల్లోకి రావాలి, నీ వాక్య కంట్రోల్లోకి రావాలి. ఇవి రెండింటిలోకి రావాలంటే కోల్పోయిన విశ్వాసాన్ని మేము తిరిగి పొందుకోవాలి. తిరిగి పొందుకున్న మేము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపునన్నట్టు ఏలియా మన వంటి స్వభావం గలవాడైనప్పటికీ విశ్వాసంతో ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, వర్షం వచ్చింది. అయ్యా, ఆ ఫెయిత్ పెంతెకొస్తు దినము నాడు పరిశుద్ధ బిడ్డలు 120 మందికి నువ్వు అనుగ్రహించావు. అదే విశ్వాసంతో నిలబడి నీ మాటలు అందిస్తే 3000 మంది ముక్త కంఠంతో రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఆ తర్వాత 4000, ఆ తర్వాత 5000. ఆ విశ్వాసము సంఘంలో డిస్టర్బ్ కాలే, షేక్ కాలే. ఆ చిరస్థిర ఆస్తులు అమ్మి అపొస్తలుల పాదాల మీద పెట్టి మీ కొరకు ముందుకెళ్ళారు. మీ పరిచర్య కొరకు, నశిస్తున్న ఆత్మల కొరకు. ఆ అనుభవాలే మాకు కావాలి. ఆ అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించాలి. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఫ్యామిలీని, బ్రదర్స్ను, సిస్టర్స్ను, తమ్ముళ్ళను, అన్నయ్యలను, అక్కయ్యలను, చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, యవనస్తులను, ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలను, సండే స్కూల్ పిల్లలను అందరినీ మీ ప్రేమగల హస్తాలకు సమర్పిస్తున్నాం. తిరిగి ఏదైనా వనములో ఆదాము మూలకున్న అనుభవం, ఏనోసు యెహోవా నామములో ప్రారంభించిన ఆ ప్రార్థన అనుభవం, అది అనుకు, అది నోవహు. ఆ తర్వాత దేవా నీ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతో సహా
ఈ అనుభవాలన్నింటినీ మీరు మాకు ఇచ్చారు, కృప చూపారు. ఇక్కడ అన్ని ప్రజలందరినీ మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ ఈ సంవత్సరంలో మొదటి తీర్మానం ఏంటంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన, మా వ్యక్తిగత ఏకాంత ప్రార్థన దేవునితో కలిసి ప్రారంభించాలని తీర్మానం తీసుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.